వడ్డీ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ డబ్బుల కోసం మాజీ జవాన్ ఏకాంబరం రెడ్డి చిత్రహింసలు గురి చేస్తున్నాడని గౌరీ అనే మహిళ తన ఆవేదన వ్యక్తం చేసింది. ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు వసూలు చేశారని, ఇంటికి వచ్చి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని కన్నీటి పర్యంతమైంది. వెంటనే పోలీసులు తమకు న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్య శరణ్యమని బాధితురాలు గౌరీ వేడుకుంటోంది. 100కి ₹45 వడ్డీలు తీసుకోవడము, 5,000 ఇస్తే 10,000 ఇస్తే 1,500 పట్టుకుంటారు. 3 రోజులకు ఒకసారి, 2 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి మేము వడ్డీలు కట్టి 8 రోజులకు ఒకసారి వడ్డీ. మేము అన్ని అప్పులు తీర్చేసినా కూడా మేము భూమి రాసినాం. కొత్తపల్లిలో 5 సైట్లు రాసినాం. ఒక్కొక్కటి 22 లక్షలు సైట్లు రాసేసి కూడా ఈరోజు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. మమ్మల్ని కిల్లర్లు అంటున్నారు, దొంగలు అంటున్నారు, దుర్మార్గులు అంటున్నారు. అనరాని మాటలన్నీ సోషల్ మీడియాలో మమ్మల్ని ప్రచారం చేస్తున్నారు. మాకు సూసైడ్ తప్పితే వేరే గత్యంతరం లేక ఈ ముఖంగా మేము తెలపాలనుకుంటున్నాం. డిపార్ట్మెంట్కి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, మాకు ఆ సహాయం చేస్తే చాలు. కఠినమైన చర్యలు తీసుకోవాలా వాళ్ళపైన. వాళ్ళ నుండి మేము చాలా హరాస్మెంట్కి గురవుతున్నాం. చాలా హరాస్మెంట్కి గురవుతున్నాం. మేము అసలు చెప్పుకోలేము. మా ఇళ్లలో ఒకడు వస్తాడు, మా ఇంట్లో ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తాడు. నువ్వు చేయమా అని అడుగుతాడు. నాకు డబ్బు కట్టే అయితే నువ్వు నా దగ్గర పడుకోవద్దు, నువ్వు డబ్బు కట్టి. ఇది ఎవరు చెప్పుకుంటాం? మేము ఇళ్లలో చెప్పుకోలేము. బయట చెప్తే మమ్మల్ని హేళనగా చూస్తారు. ఈ ఏకాంబరం రెడ్డి అయితే ఎక్స్-ఆర్మీ ఆయన. ఆర్మీలో ఒక పని చేసి వచ్చి వాడు మాట్లాడే మాటకు అర్థం మిద్ది ఉండదు. వాళ్ళ కొడుకును కూడా వేసుకొని వచ్చేస్తాడు మా ఇంటికి. ఈ టమాటా మార్కెట్ ఆనంద్ అయితే వీడు ఇంకా నికృష్టుడు. వీడు ₹50 వడ్డీలు తీసుకుంటాడు. ఈమె బ్యూటీషియన్ చేస్తుంది. ఒక ఐబ్రో చేస్తే ₹50 వస్తుంది. ఈవిడ లక్షలు ఇచ్చేసింది. మైనర్ బిడ్డ పైన కేసులు కట్టించింది ఆవిడ. మైనర్ పిల్లాడి పైన కేసులు కట్టించింది ఆవిడ. కోర్టు కేసేసింది. కేసు చెప్పుకోలేక మాలాంటి వాళ్ళు ఇంకా బాధితులు 20 మంది ఉన్నారు. 20 మంది పైన వాళ్ళు సాధిస్తున్నారు.